వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టీఎస్ పాలిసెట్ అప్లికేషన్ అది అప్లై చేసేటప్పుడు చాలామందికి ఏంటంటే క్యాస్ట్ ప్లేస్లో ఓసీ అని వస్తుంది, అది చేంజ్ అవ్వట్లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫోటో అనేది వస్తుంది కానీ నెక్స్ట్ సిగ్నేచర్ అనేది రావట్లేదు చాలామందికి. అయితే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే అండ్ ఎవరికి వస్తుందంటే 2018 కంటే ముందు పాస్అవుట్స్ అయిన బ్యాచెస్ వాళ్ళకే వస్తున్నాయి. 2018 నుంచి ఆ తర్వాత ఇప్పటివరకు అయితే ఎవరికి ఈ ప్రాబ్లం రావట్లేదు. ఓకే, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. 2018 కంటే ముందు పాస్అవుట్స్ అయిన వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ వీడియో కేర్ఫుల్గా చూడండి. ఓకే, కొద్ది రోజుల కింద నేను ఒక మెయిల్ చేశాను పాలిసెట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇలా ఎర్రర్స్ వస్తున్నాయని చెప్పేసి మెయిల్ చేశాను. చూపిస్తాను మీకు ఆ మెయిల్ చూడండి. ఓకే, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను మెయిల్ అనేది చేశాను వాళ్ళకి. మెయిల్ ఏమని చేశానంటే ఓసీ క్యాస్ట్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది చాలామందికి, అది అనేది చేంజ్ అవ్వట్లేదు అది అనేసి వాళ్ళకి పెట్టాను. ఇంకోటి ఏంటంటే సిగ్నేచర్ అనేది ఇక్కడ చూపించట్లేదు, ఎస్ఎస్సి సిగ్నేచర్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ మెయిల్కి రిప్లై ఇచ్చారు కింద. అయితే అలా ఎర్రర్స్ వచ్చినట్లయితే వారు TSOSS నుంచి అప్లికేషన్ అనేది ఫైల్ చేయమని చెప్పారు. ఇక్కడ చెప్పారు చూడండి కింద, ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ 10th బోర్డ్ యాజ్ TSOSS అండ్ మేక్ ఫైల్ అప్లికేషన్ అని చెప్పారు. ఓకే, వాళ్ళు ఎలా చెప్పారో అలా చేద్దాం. ఓకే, TSOSS నుంచి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఓకే, మనకు తెలిసిందే కదా, ఇదే అఫిషియల్ వెబ్సైట్ పాలిసెట్ది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం అప్లై చేయాలంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినామంటే మీకు సైట్ అంతా అయిపోతుంది. ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ ఇస్తాయి కొన్ని. అందులో ఫైల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, వాళ్ళు TSOSS నుంచి ఏమన్నా చెప్పారు కదా, ఇక్కడ మనం ఇంతవరకు SSC మీద సెలెక్ట్ చేసేవాళ్ళం. వాళ్ళు SSC మీద సెలెక్ట్ చేయకండి. ఎవరికైతే ఫోటో అండ్ ఓసీ అనే ఉంటుందో వాళ్ళు మాత్రం SSC మీద సెలెక్ట్ చేయకండి. TSOSS మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ డీటెయిల్స్ తెలిసినాయి కదా, ఎంటర్ చేసేసుకోండి. నేను కూడా ఎంటర్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకే, స్క్రీన్ మీద చూస్తున్నా కదా, ఇలా వస్తుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఇదివరకు మీరు SSCని సెలెక్ట్ చేసి మీరు అప్పుడు అప్లై చేసినప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా మీ SSC సర్వర్ ద్వారా ఫిల్ అయ్యి వస్తాయి కదా. ఇప్పుడు మాత్రం ఒక డీటెయిల్ కూడా రాదండి, మీరు అన్నీ కూడా మీరే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నేమ్ కావచ్చు, మీ మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, అవన్నీ కూడా మీరు SSC మెమోలో ఎలా అవుతుందో కొంచెం కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అలాగే ఎంటర్ చేసుకోండి. చిన్న మిస్టేక్ చేసినా కానీ మీ కౌన్సిలింగ్ చాలా చికాకు అవుతుంది. కాబట్టి SSC మెమోలో ఎలా అవుతుందో అలానే ఎంటర్ చేసుకోండి. ఓకే, డీటెయిల్స్ కొంచెం కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు మెయిన్ పాయింట్ నేను చూపిస్తాను. ఇదంతా నేను ప్రీవియస్ చేసిన వీడియోలో ఎలా అవుతుందో అలాగే ఉంటుంది. అదే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ చూడండి, వుడ్ యూ లైక్ టు అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని ఇక్కడ ఉంది, చూసారు కదా. అయితే ఇక్కడ చూస్తే చిన్న బాక్స్ ఉంది, ఆ బాక్స్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి అది. ఓకే, అంతే. ఇక ఏరేది ఏమి మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ రిజర్వేషన్ కేటగిరీ ఇక్కడికి వస్తాం. ఇప్పుడు మనకు ఓసీ అని ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైతే రిజర్వేషన్ ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అది ఇంకా మిగతాదంతా సేమ్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియో నేను చేసి చూడండి. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని నేను సేవ్ కొట్టేసి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఓకే అండి, నేను డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాను. ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ అని కొట్టంగానే మాకు ఇలా వచ్చేసింది ఒక పాపప్ మెసేజ్. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్కి వస్తుంది. ఓకే, చూసారు కదా, ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా చూస్తే మీరు ఇక్కడ ఫోటో నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అవన్నీ మీకు 50 KB లోపలే ఉండాలి. ఓకే, మీకు ఆ 50 KB లోపలికి ఎలా చేయాలో అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక టూల్ ఇస్తాను, వెబ్సైట్ టూల్. అందులోకి వెళ్తే మీరు ఎటువంటి ఫోటోనైనా 50 KB లోపల చేసుకోవచ్చు. ఓకే, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకొని మీరు చేయాల్సింది ఏం లేదు, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకొని అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అడుగుతుంది. ఆ పేమెంట్కి వెళ్ళేసి మీరు ఆ పేమెంట్ చేసాం కానీ సక్సెస్ఫుల్గా అయితే ఆ పేమెంట్ మీకు వెంటనే హాల్ టికెట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే కదా, ఇంతే అండి ప్రాసెస్. ఓకే, మీకు ఆ పేమెంట్ ఎలా చేయాలి ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను చేసిన ప్రీవియస్ వీడియోని చూడండి. ఓకే, హాల్ టికెట్ ప్రింట్ కూడా ఎలా తీసుకోవాలో అందులో చెప్పాను నేను. ఓకే కదా. ఓకే గైస్, మేము చాలా కష్టపడి చేసినందుకు ఈ వీడియో కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకోసం అనేసి కదా మెయిల్ చేశాను, ప్లస్ మళ్ళీ సపరేట్గా వీడియో చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే.